ఇంపాక్ట్ హై హై ఉండి అర్జెన్సీ హై సెలెక్ట్ చేస్తే మనకి ప్రయారిటీ అనేది ఆటో పాపులేట్ అయింది క్రిటికల్ అని. సో అలానే మీడియం హై ఉంటే హై అని. సో ఇలా లో ఉంటే ప్లానింగ్ అని. సో ఆటోమేటిక్గా ఇది పాపులేట్ అయింది. సో ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఇంకొక ఫీల్డ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా లైక్ క్రిటికల్. సో ఇంపాక్ట్ క్రిటికల్ ఉండి అర్జెన్సీ క్రిటికల్ ఉంటే నాకు ప్రయారిటీ అనేది వెరీ క్రిటికల్ రావాలి. సో అది ఎలానో చూద్దాం. సో ఇది ఎలా పాసిబుల్ అయిద్దంటే ప్రయారిటీ లుక్అప్ టేబుల్. సో దాన్ని బేస్ చేసుకొని మనం దీన్ని క్రియేట్ చేయొచ్చు. కాన్ఫిగర్ చాయిసెస్. సో క్రిటికల్ యాడ్ చేసి సేవ్. అలానే అర్జెన్సీ కాన్ఫిగర్ చాయిసెస్ క్రిటికల్టీ యాడ్ సేవ్. సో ఇప్పుడు 2 క్రిటికల్ ఉంటే నాకు ఇక్కడ ప్రయారిటీలో వెరీ క్రిటికల్ రావాలి. క్రిటికల్ అని ఉంటే ఈ ప్రయారిటీ ఆటో పాపులేట్ అవ్వాలి వెరీ క్రిటికల్ అని. సో ఇది ఎలా అంటే ప్రయారిటీ లుక్అప్ టేబుల్. ప్రయారిటీ లుక్అప్ రూల్స్. సో దీన్ని ఇక్కడ కాన్ఫిగర్ చేసి ఉంటారు. సో ఇది ప్యాటర్న్. సో ఇలా ప్రాబబిలిటీతో మిక్స్ చేసి ప్రయారిటీని డిజైన్ చేస్తారు. 2 హై ఉంటే హై రావాలని, ఇంపాక్ట్ హై ఉండి అర్జెన్సీ మీడియం ఉంటే ఇక్కడ హై రావాలని. సో ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు కాన్ఫిగర్ చేశారు. సో నేను ఇంకో కొత్త చాయిస్ నేను కాన్ఫిగర్ చేయాలి కాబట్టి ఇక్కడ న్యూలోకి వెళ్ళి సో ఇంపాక్ట్ క్రిటికల్ ఇంపాక్ట్ క్రిటికల్ అర్జెన్సీ క్రిటికల్ ఉంటే నాకు ఇక్కడ వెరీ క్రిటికల్ అని రావాలి. సో ఇక్కడ ఆర్డర్ నెంబర్ సో 900 సబ్మిట్. ఇన్సిడెంట్ ఆర్డర్ నెంబర్ అనేది రియల్ టైం ప్రాక్టీస్కి వచ్చేసరికి మనం సీక్వెన్షియల్గా ఆర్డర్లో రాసుకుంటాం కదా మేడం. అవును అవునండి. ఇప్పుడు మీరు 900 అన్నారు కదా, మీరు 900 అని ఎలా ఫిక్స్ చేశారు మేడం? ఇక్కడ జస్ట్ రాసారా లేకపోతే? అంటే ఇక్కడ 800 వరకు ఆల్రెడీ ఉన్నాయి. సో అందుకని ఓకే నేను ఓకే ఓకే ఓకే. క్రియేట్ న్యూ. సో ఇంపాక్ట్ క్రిటికల్ అర్జెన్సీ క్రిటికల్. సో ఇది వెరీ క్రిటికల్ అనేది ఆటో పాపులేట్ అయింది. సో ఇలా మనం కావాలంటే ఇక్కడ ఎన్ని స్టేట్స్ అయినా ఇంపాక్ట్లో ఎన్నైనా మనం క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రయారిటీ వచ్చి ఈ ప్రయారిటీ లుక్అప్ నుంచి మనం డిజైన్ చేసుకోవచ్చు, అక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయమని పాయింట్. సో ఇక్కడ ఇంపాక్ట్ క్రియేట్ చాయిసెస్. ఇప్పుడు నాకు వెరీ లో సపోజ్ కాన్ఫిగర్ చాయిసెస్ నా క్లయింట్ వెరీ లో అని ఒకటి కాన్ఫిగర్ చేయమని చెప్పారు. వెరీ లో అన్నది. సో ఇక్కడికి వెళ్ళి సో ఇక్కడ నెంబర్ ఇవ్వాలి. సపోజ్ 5 వెరీ లో. యాడ్ అండ్ దెన్ సేవ్ ఇట్. సేమ్ అర్జెన్సీలో కూడా కాన్ఫిగర్ చాయిసెస్ 5 వెరీ లో. యాడ్ సేవ్ ఇట్. సో నేను 2 వెరీ లో అని సెలెక్ట్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఈ ప్రయారిటీ అనేది చేంజ్ అవ్వాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వెరీ లోగా ఇంకా చేంజ్ అవ్వాలి అనుకుంటే సో ప్రయారిటీ లుక్అప్ టేబుల్లో మనం కాన్ఫిగర్ చేసుకుంటాం. Okay, madam. Urgent, very important. Not urgent, not important. Based on these categories, that is auto populated here. అవును. సో వీటిని ఫర్ సపోజ్ ఇక్కడ మనం హై అని సెలెక్ట్ చేస్తే 2 ఇంపాక్ట్ హై అర్జెన్సీ హై ఉన్నప్పుడు ఆటో పాపులేట్ చేసింది క్రిటికల్ అని.
సో ఇది 2 ఇంపాక్ట్ మీడియం, అర్జెన్సీ మీడియం అన్నప్పుడు ఇది మోడరేట్ అని ఆటో పాపులేట్ చేస్తుంది. సో అలానే వెరీ లో అన్నప్పుడు నీకు ఇక్కడ వెరీ లో అనే సంథింగ్ క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం ఇది ఆటో పాపులేట్ చేయాలి. సో అది ఎలా ప్రయారిటీ ఎలా చేసిద్దంటే ప్రయారిటీ లుక్అప్ రూల్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం కొత్తది క్రియేట్ చేయాలి. న్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ వెరీలో ఇంపాక్ట్ వెరీలో ఉన్నప్పుడు అర్జెన్సీ వెరీలో ఉన్నప్పుడు ఈ ప్రయారిటీ ఏం కావాలి అన్నది మనం కాన్ఫిగర్ చేయాలి. సో ఇక్కడ నేను ఇంకో ఆప్షన్ యాడ్ చేసుకుంటా. ఇన్సిడెంట్ క్రియేట్ న్యూ ప్రయారిటీ మీద రైట్ క్లిక్ కాన్ఫిగర్ చాయిసెస్ ఇక్కడ 7 వెరీ లో యాడ్ సేవ్. సో ఇప్పుడు ప్రయారిటీ లుక్అప్ రూల్స్ ఇక్కడ న్యూ మీద సెలెక్ట్ చేసి సో ఇంపాక్ట్ వెరీలో ఉన్నప్పుడు అర్జెన్సీ వెరీలో ఉన్నప్పుడు ప్రయారిటీ నాకు వెరీ లో ఉంది. ఆర్డర్ నెంబర్ 1000 సబ్మిట్. అగైన్ బ్యాక్ టు ఇన్సిడెంట్ క్రియేట్ న్యూ. సో ఇప్పుడు నేను ఇంపాక్ట్ వెరీలో ఇస్తున్నాను, అర్జెన్సీ వెరీలో ఇస్తున్నాను. సో ఇది ఆటో పాపులేట్ అయిపోయింది వెరీ లో అని. సో ఇలా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. దీని రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంపాక్ట్ అర్జెన్సీ బేస్డ్ ఆన్ దాన్ని బేస్ చేసుకొని మేడం ప్రయారిటీ అనేది ఆటో పాపులేట్ అవుతుంది.